5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దండు శ్రీను ప్రచారం చేపట్టారు. 5వ వార్డును అభివృద్ధి చేసి చూపిస్తానని దండు శ్రీను హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే మనకు న్యాయం జరుగుతుందని మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో వార్డు అభివృద్ధికి ముందుకు వచ్చానని దండు శ్రీను అన్నారు. మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని మన వార్డును గెలిపించి మంత్రి వాకిటి శ్రీహరికి బహుమతగా ఇద్దామని దండు శ్రీను కోరారు. దండు శ్రీనును గెలిపిస్తే 5వ వార్డుకు న్యాయం చేస్తాడని, వారికి అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పథకాలు అందిస్తామని ప్రచారంలో పాల్గొన్న నాయకులు తెలిపారు. వారితో పాటు ప్రచారంలో బగ్గారెడ్డి అనిల్ గౌడ్, గాలిపంపు శ్రీను, ఈర్ల దిన్నె శ్రీను, హమాలి రవి, పి వెంకటన్న, హమాలి ఎంజి సిద్ధన్న, పాపారాయుడు, బాలమన్యం, టి చెన్నయ్య, హమాలి వెంకటేష్, మెకానిక్ శివ, పరమేష్, కురుమూర్తి, శేఖర్, నరేష్, దశరథ్, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు మనకు ఎక్కడ ఆటంకం లేకుండా జరుగుతాయి. మనకు అంచనా తెలిసి మనకు అన్ని పనులు అవుతాయి. మనకు మినిస్టర్ గవర్నమెంట్ అన్ని పనులు అవుతాయి. హస్తం గుర్తు కోటేయండి. మన గవర్నమెంట్ ఉంది, మనకు మినిస్టర్ మనం ఏం పని అనుకున్నాం పని అవుతుంది. ఈ రోజు గవర్నమెంట్ మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఎన్ని పనులు కావాల్సి అన్ని పనులు చేసుకోవడానికి మనకు కాంగ్రెస్ గెలిపించుకునే మున్సిపాలిటీ గడ్డ మీద కోట మీద కాంగ్రెస్ జెండా ఎగరాలి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకు అన్ని పనులు మంచిగా అవుతాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హస్తం గుర్తు ఓటేయాలి. మనకు 5వ వార్డు అభ్యర్థిని గెలిపించుకోవాలి. హస్తం గుర్తు ఓటేయాలి మనకు. ఎందుకంటే ఈ రోజు మనకు రూలింగ్ గవర్నమెంట్ తర్వాత అన్ని మనకు ముఖ్యమైన దేవుళ్ళకి ఒక మినిస్టర్ ఉన్నారు కాబట్టి ఎన్ని పనులు కాదు అన్ని పనులు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రజనీకాంత్ ఓకే ఏనుగు జంగారెడ్డి. నేను ఇప్పుడు ఇక్కడ ఆత్మకూరు మున్సిపల్ కోఆర్డినేటర్ గా నేను టీపీసీ జనరల్ సెక్రటరీ ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మేము 5వ వార్డులో ప్రచారం చేస్తున్నాము. 5వ వార్డు అభ్యర్థి అయినటువంటి దండు శ్రీను గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా చేతి గుర్తు ఓటేయాలని చెప్పి ఇంటింటి తిరిగి అందరిని అభ్యర్థిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మన వాకటి శ్రీహరి గారు మంత్రి గారు అయిన తర్వాత ఈ ఓన్లీ కేవలం ఈ ఆత్మకూరు మండలానికే 400 కోట్ల నిధులు అభివృద్ధి కోసం తీసుకొచ్చిండు. కాబట్టి అదేవిధంగా మున్సిపల్ కూడా మన సిమెంట్ రోడ్ల కోసం 15 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ఇళ్లకు ఉచిత కరెంట్ ఇస్తుంది. అదేవిధంగా సన్న బియ్యం ఇస్తుంది. మహిళలకు బస్సు కూడా ఫ్రీ అయిపోయింది. మహిళలకు చీరలు కూడా ఇప్పుడు బంగారం అసలు చీరలు ఇస్తున్నారు. అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన చీరలు కొండపోయి బాయికాడ ఏదైతే మన చేనులకు పందులు కట్టుకోవడానికి పనికొస్తుంది తప్ప మహిళలు కట్టుకోవడానికి లేకపోతుండే. ఈసారి చీరలు ఇస్తే ఎవరు కూడా చీరల గురించి కామెంటేషన్ ఎవరు లేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పనికి నిదర్శనం అదే. రైతులకు కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రేపు రైతు బంధు కూడా తొందరగానే ఈ వారం లోపలనే రైతు బంధు అందరికీ రైతు బంధు చేయడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఇచ్చిన మాటకు తప్పకుండా కట్టుబడి ఉండి అందరికీ రాబోయే రోజులలో మిగతా వాగ్దానాలు, ఎందుకంటే 5 ఏళ్ళు ప్రభుత్వం ముందుగా ఉండే అవకాశం ఇస్తారు కాబట్టి ఒకసారి ప్రభుత్వం వస్తే మొన్న ఏదైతే టీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి దోపిడీ చూస్తున్నాం. ఇలా మనము ఈ ఆత్మకూరు మున్సిపాల్ చూస్తుంటే అసలు మున్సిపల్ ఇది అడివి అనే విధంగా రోడ్లు లేవు, ఒక డ్రైన్లు లేవు, ఏమి లేవు, మొత్తం సర్వనాశనం చేసారు. కాబట్టి ఈసారి మంత్రి గారు వచ్చిన తర్వాత 400 కోట్ల నిధులు తెచ్చారు. కాబట్టి ఓటర్ భాషలకు అందరికీ తెలిసేది ఒకటే, ఇది మంచి అవకాశం. ఈసారి అవకాశాన్ని వదులుకుంటే మీకు అంతకన్నా ఇంకోటి అంతకన్నా మీరు దురదృష్టవంతులు అవుతారు. కాబట్టి తప్పకుండా 10కి 10 వార్డులు
గెలిపించి ఆత్మకూరు అభివృద్ధికి మీ ఆత్మకూరు అభిమానం కోసము మీరందరూ కూడా పాటు పడాలని చెప్పి ఓటర్ మహాశయులందరూ కూడా చేతులు ఎత్తి అన్న ఒక విషయం అన్న ఒక విషయం చెప్పండి. ఈ 5వ వార్డు వచ్చేసి వెనుకబడ్డ వార్డుగా చాలా పాత్రలను తొక్కేసిన ఇంతమంది నాయకులు. అవునవును. మీరు మంత్రి వాకటి శ్రీహరికి సన్నిహితంగా ఉంటారు కాబట్టి మీరు ఈ 5వ వార్డుకి ఇచ్చే హామీ ఏది, అది కంపల్సరీ నెరవేరుస్తారా లేకుంటే మీరు కూడా ఇంతమంది నాయకుల దాకా నెరవేరుస్తారా? కాదు 100% ఇప్పటివరకు మనం తెచ్చినా చెప్పండి. మీరు మంత్రి గారు అయిన తర్వాత వాకటి శ్రీహరి గారు అరే ఉండుదల్లి 400 కోట్ల రూపాయలు తెచ్చి ఒక్క మండలానికి 400 కోట్లు అంటే ఒకసారి మా అభివృద్ధికి అదే నిదర్శనం. తప్పకుండా ఇవి చూస్తున్నాం మేము అందరము 100% సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు అన్నీ కూడా లైట్లు కానీ వాటర్ కానీ ఇంకా మన మున్సిపల్ కావాల్సింది నేను అవే కాబట్టి వాటన్ని కనీస మౌలిక వసతులన్నీ చెప్తున్నామని చూస్తే మాకే అసలు అర్థమవుతుంది. అసలు ఇది మున్సిపాలిటీ ఇది అసలు అడిగిన విధంగా ఉంది కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు మొత్తం దోసుకుంటూ తప్ప చేసింది ఏం లేదు. వాళ్ళకి తోడుగా కూడా ఇప్పుడు బీజేపీ జమ అయ్యి ఇప్పుడు బీజేపీ కూడా ఖచ్చితంగా అన్ని ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో అన్ని కూడా 100% మన మంత్రి గారు మంత్రి అవకాశం వచ్చింది కాబట్టి తప్పకుండా చేస్తామని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వాగ్దానం చేస్తూ ఉన్నాం. మేము దండు శ్రీను అనే వ్యక్తి ఒక నమ్మకమైన వ్యక్తి, విశ్వాసం వ్యక్తి అని 5వ వార్డు ప్రజలు అనుకుంటున్నారు. కానీ మీరు ఈ వార్డు నుంచి పోటీ చేయడానికి కారణం ఏంది? ఈ వెనుకబడ్డ వాడగా దీనికి అభివృద్ధి చేస్తారా మీరు? స్వామి, ఇక్కడ 5వ వార్డు అంటే చాలా మట్టుగా దళితులు అదేవిధంగా అణగారిన వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రజలకు ఆత్మకూరు మున్సిపాలిటీలోని 10 వార్డులు ఉన్నామంటే 10 వార్డుల 5వ వార్డే చాలా వెనుకబడంగా ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ప్లాట్లు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇంకా తక్కువ చూసుకుంటే కొన్ని గుడిసెల నివాసం చేసుకుంటూ అక్కడ సొంతంగా ప్లాట్ల వల్ల వచ్చి వాళ్ళని ఖాళీ చేపిస్తే మరో దారికి పోయి అక్కడ గుడిసెలు వేసుకొని జీవనం సాగించుతున్నారు. అట్లా కాకుండా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు అదేవిధంగా కొన్ని ఎక్కడ ప్లాట్లు లేని వాళ్ళకు గవర్నమెంట్ మంత్రి గారు ఎక్కడన్నా ఖాళీ స్థలం చూపించి కొంతమందికి ప్లాట్లు ఇవ్వాలని ప్లాట్లు ఇప్పించి వాళ్ళకి న్యాయం చేసి అదేవిధంగా మేము మంత్రివారిని ఏ విధంగా అయితే మా 5వ వార్డు ప్రజలు మాకు నమ్మకంగా ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తారు అదేవిధంగా మా మంత్రివారిని కూడా ఇక్కడ తోలుకొచ్చి వాళ్ళకు తగిన న్యాయం చేసి అభివృద్ధి బాటలో నడుస్తామని ముగిస్తున్నాను. ఇంకోటి దళిత వాళ్ళకి ఇంతవరకు ఏ మంత్రి లేదు, ఏ ఎమ్మెల్యే రాలేదు. మీరు గెలిచిన తర్వాత మంత్రి వాకటి శ్రీహరి గారిని కంపల్సరీ ఈ వాళ్ళకి తొలకొస్తారా? మేము గెలిచిన తర్వాత నాతో పాటు సీనియర్లు ఆల్పంపు సీనాన కానీ మన ఈలదిన సీనాన కానీ అంజి కానీ వెంకటన్నమామ కానీ అదేవిధంగా మంచి సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళతో పాటు వాళ్ళని పట్టుకొని మా మంత్రి వాళ్ళను ఇది 5వ వార్డుకు తిప్పించి ఎవరైతే ఇండ్లు లేవో వాళ్ళకి ఖచ్చితంగా ఇండ్లు కానీ ప్లాట్లు కానీ ఖచ్చితంగా చేపించడానికి మా సీనియర్ నాయకులు నేను మా మంత్రి వాళ్ళు ముందుంటామని సభాముఖంగా చెప్తున్నాను.